డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని ఫోర్‌గ్రౌండ్ మోడ్‌లో అవ్వదు. ఓకే. సో, ఫోర్‌గ్రౌండ్ మోడ్‌లో అవ్వదు కాబట్టి మనం దీన్ని బ్యాక్‌గ్రౌండ్ మోడ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ LP01 అని చెప్పి తీసుకుంటా. సో, క్లిక్ చేసి ఓకే చేస్తా. సో, ఓకే చేసిన తర్వాత సో, ఇమ్మీడియేట్‌గా డిప్రెషన్ కాలిక్యులేట్ కావాలంటే ఇమ్మీడియేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. సో, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎస్4 హనాలో సో, ఈ ప్రోగ్రాము అలాగే ఈసీసీలో ఏమైతే ప్రోగ్రామ్ ఉందో ఆర్ఏపీఓఎస్ 2000 ఇది ఈసీసీ ప్రోగ్రామ్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. సో, ఈ ప్రోగ్రామ్ వేరు, ఎస్4 హనా ప్రోగ్రామ్ వేరు, ఈసీసీ ప్రోగ్రామ్ వేరు. సో, ఇది మనం బ్యాక్‌గ్రౌండ్ జాబ్‌లో చూసుకోవాలి రిజల్ట్. సో, టెస్ట్ మోడ్ నుంచి తీసేసిన తర్వాత వచ్చే రిజల్ట్ బ్యాక్‌గ్రౌండ్ మోడ్‌లో చూడాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ మోడ్‌లో చూడాలంటే SM37 డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇలా కూడా చూడొచ్చు. పాత్ ద్వారా కూడా చూడొచ్చనమాట. సో, జాబ్ ఓవర్‌వ్యూలోకెళ్తే మీకు సో, ఎగ్జిక్యూట్ చేస్తే సో, ఇక్కడ జాబ్ ఫినిష్డ్ అని చెప్పి వచ్చింది. సో, చివర్లో మన ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి